ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s plus 1 into s plus 2. ఫస్ట్ వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. a/s plus b/s plus 1 plus c/s plus 2. a into s plus 1 s plus 2 మీకు సింపుల్గా అర్థమయ్యేలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్లస్ b s plus 1 ఆల్రెడీ ఉంది కదా, సో s into s plus 2 ప్లస్ c s plus 2 ఉంది కదా, s into s plus 1 c/s plus 2 ఉంది కదా, సో s into s plus 1 హోల్ డివైడెడ్ బై s into s plus 1 s plus 2. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఈజ్ ఈక్వల్ టు a into s plus 1 s plus 2 b into s plus 2 c into s plus 1. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ మల్టిప్లై చేసుకుంటాం. s into s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ s ప్లస్ 2 ప్లస్ b s into s స్క్వేర్ ప్లస్ s into 2 2s ప్లస్ c s into s స్క్వేర్ ప్లస్ s. ఇప్పుడు దీంట్లో s స్క్వేర్ని కామన్ చేసుకుంటున్నాం. హియర్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ నెక్స్ట్ s కామన్ చేసుకుంటున్నాం. 2s ప్లస్ s 3s కదా, సో 3 into a ప్లస్ 2s ఉంది కదా 2b ప్లస్ సింగిల్ s, సో c ప్లస్ 2 into a 2a. ఇప్పుడు మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2aని 1కి ఈక్వల్ చేసుకుంటున్నాం. a ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటున్నాం. a ప్లస్ b ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. a వాల్యూ వచ్చేసి 1/2 కదా, b ప్లస్ c. ఈ వాల్యూ కావాలంటే మనం ఫస్ట్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 into a అంటే 3 into 1/2 మైనస్ 2b అంటే వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c మైనస్ 1/2, సో మైనస్ 2c మైనస్ 2/3 ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 3/2 మైనస్ 2c మైనస్ 1 ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 3/2 మైనస్ 1 మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు c వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఏ వాల్యూ ఎంత 1/2 బై s ప్లస్ మైనస్ 1 బై s ప్లస్ 1 ప్లస్ 1/2 బై s ప్లస్ 2. ఎల్ ఇన్వర్స్ ఇప్పుడు ఒక టర్మ్తో ఎల్ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తాం. 1/2 బై s ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఇంటూ మైనస్ 1 బై s ప్లస్ 1 ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఇంటూ 1/2 బై s ప్లస్ 2. ఇప్పుడు ఈ న్యూమరేటర్ వాల్యూని బయటకు తీసుకొచ్చేస్తాం. 1/2 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 1 కదా, సో మైనస్ ఎల్ ఇన్వర్స్ s ప్లస్ 1 ప్లస్ 1/2 కదా, సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 1/s ప్లస్ 2. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s వాల్యూ ఎంత 1. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ వాల్యూ వచ్చేసి ఈ పవర్ at. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. సో 1/2
ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే వాల్యూ ఎంత 1 మైనస్ ఈ పవర్ ఏటీ కదా, ఇక్కడ 1 ఉంది. సో ఈ పవర్ -1 ఇంటూ టీ, ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 1 ప్లస్ 1/2, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 2. సో ఈ పవర్ -T2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ ఈ పవర్ -T ప్లస్ 1/2 ఈ పవర్ 2T. దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, మీకు కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.